నువ్వు సాక్షాత్తు శివస్వరూపంగా ఈశ్వర స్వరూపంగా భావిస్తాం కాబట్టి నీవు ఏవైనా దానం తీసుకో వారి నుంచి అని అంటే అప్పుడు ఆయన భిక్ష చేస్తా అమ్మ నువ్వు ఏదో నాకు నీ పరిస్థితి మారిపోతుంది, ఇంట్లో ఏమీ ఉండవు, కనీసం బియ్యపు గింజ ఉండదు, ఓకే, ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఉంటది, ఆమె తీసుకొచ్చి ఆ ఉసిరికాయ వేస్తే బంగారు ఉసిరికాయలు పైనుంచి వర్షం పడ్డాయి. ఓకే, ఆ కనకధార చదవగానే